మా ఊరు మార్కాపురం దగ్గర గాలిదిండండి పల్లెటూరు. ఆ పల్లెటూరులో మా అమ్మ మా మా అమ్మని అక్కడ ఇచ్చారు. ఆ ఊర్లో నలుగురు మా తోడుబుట్టువులు, నా ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ముగ్గురు మగ పిల్లలండి మా తల్లిదండ్రులకి. వారి పనులు చేసి మమ్మల్ని పెంచి అన్నం లేక అమ్మ మేము ఎంతో చిన్న పిల్లలం బాధపడేవాళ్ళం. తిండి లేదు, తినడానికి తిండి లేదు. అందు మా నాన్నగారు ఎప్పుడు కూడా నాతోనే ఉంటారు. మా అమ్మగారు, అత్తగారు వల్ల మమ్మల్ని అంతా ఒక 10 సంవత్సరాల వరకు అక్కడ ఉంచారండి. అక్కడ ఉంచి మా తాతగారు మాది వాళ్ళది ఏలూరు. ఏలూరు కూతురు బాధపడుతుంది. చిన్న పిల్లలు వీళ్ళు బాధపడుతున్నారు. అక్కడ ఆహ్, రాగ సంగటి కారం తినలేక మమ్మల్ని మా తాతగారు ఏలూరు తీసుకొచ్చారండి మమ్మల్ని. తీసుకొచ్చి మా తల్లిదండ్రులు కూడా అక్కడికే వచ్చేసారు. అక్కడ ఉంటుండగా మేము అంతా పెద్దవాళ్ళమయ్యాము. నేను ఒకటో తరగతి నుండి 8థ్ క్లాస్ వరకు చదువుకున్నానండి. మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు. చిన్న చిన్న చదువులు. నే ఒకటో తరగతి నుండి ఐసీఎం స్కూల్‌లో చదివామండి. ఐసీఎం స్కూల్‌లో చిన్న స్కూల్‌లో చదివాము. చదివిన తర్వాత 6కెళ్ళాలంటే, 6థ్ క్లాస్‌కెళ్ళాలంటే మాకు మరి ఆర్థికమైతే ప్రైవేట్ స్కూల్ కాకుండా మామూలుగా మరి మున్సిపల్ స్కూల్‌లో చేరాను. మున్సిపల్ స్కూల్‌లో 6 నుండి అలాగే బాధపడి ఆ ఏట్లో నీళ్ళల్లో తొడల్లోతు నీళ్ళల్లో నడిచిపోయేవాళ్ళం. అప్పుడు చదువులు చెప్పాలంటే టీచర్సు పిల్లలు ఎక్కడెక్కడ ఉన్న పిల్లల్ని లాక్కెళ్ళిపోయి చదువు చెప్పేవారండి. మేమైతే దాక్కుండేవాళ్ళం స్కూల్‌కి వెళ్ళకుండా. మా అక్క, నేను అలాంటోళ్ళని లాక్కెళ్ళిపోయి చాలా జాగ్రత్తగా చదువు చెప్పేవారండి. స్కూల్‌కెళ్ళేటప్పుడు సమాధుల్లో నుండి వెళ్ళేవాళ్ళమండి మేము. అటు ఇటు సమాధులు, పూలు అయన్నీ ఆహ్, బొనికలు అయన్నీ ఉండేయి. అయినప్పటికీ భయపడకుండా వెళ్ళిపోయి మళ్ళీ అటే వచ్చేవాళ్ళం. శ్మశానంలో నుండి ఎళ్ళి ఏట్లో దిగి నీళ్ళల్లో మోకాళ్ళ లోతు నీళ్ళల్లో దిగి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ఆ నీటిలో దిగి వచ్చేవాళ్ళం. అలాంటి కష్టాల్లో మేము చదువుకున్నామండి. ఒక్కోసారి ఏరొచ్చినా సరే అప్పుడే అలాగే నడిచిపోయేవాళ్ళం. నడిచిపోయి వస్తే నడిచిపోయి వెళ్ళి మళ్ళీ అప్పుడు స్కూల్‌లో భోజనం పెట్టరండి. ఇంటికొచ్చే ఉండి లేని పరిస్థితులు అప్పుడు వచ్చి నేను అప్పుడుకు మా తల్లిదండ్రి బియ్యం తెచ్చి పెడితే వండుకొని తిని స్కూల్‌కెళ్ళేదాన్ని నేను. అలాంటి బాధలు పడేవాళ్ళం మేము. వాళ్ళు ఏ దేవుడు అని వాళ్ళకి లేదండి అప్పుడు. ఒక దేవుడని లేదు. మాకు తెలీదు వాళ్ళ దేవుళ్ళేంటో. వాళ్ళు కష్టపడటము, తెచ్చుకోవటము, తినడము, ఉండడమే. కానీ వాళ్ళకి దేవుడంటే తెలీదు. వాళ్ళు ఏమి దేవుడిని కొలవలేదండి వాళ్ళు. మేము ఎదిగిన తర్వాత మేము దేవుడిని తెలుసుకున్నాము. మేము అభివృద్ధి పడ్డాము. ఆ దేవుడిని వాళ్ళు కొలిస్తే ఆ కాలంలో దేవుడంటే ఎవ్వరికి తెలిసేది కాదండి. 6 గంటలకొచ్చి మళ్ళీ ఇంట్లో చేసుకోవాలి. అలాంటి 7 ఆర్థికంగా 1, 2, 3, 4, 5, 6, 7 ఎలాగో బాధపడి మున్సిపాలిటీ స్కూల్‌లో చేరామండి. తర్వాత ఆర్థికంగా ఇంకా ఎళ్ళలేక మమ్మల్ని ఆహ్, కుట్టు ట్రైనింగ్‌కి వెళ్ళమని చెప్పారండి తల్లిదండ్రులు. ఒక టీచర్‌ని. ఇంక నువ్వు చదవడానికి పరీక్ష రాసావు నాకు 15 సంవత్సరాలకి వివాహం చేశారండి. ఏడో తరగతి పరీక్ష రాశాను.
జూన్ 10వ తారీఖున వివాహం జరిపారండి. జూన్ 10వ తారీఖున వివాహం జరిగింది. అప్పటి నుండి 3 సంవత్సరాలకి ఇద్దరు బిడ్డలండి. దేవుడిచ్చాడు నన్ను, నా భర్తను ప్రేమించి. అట్లాగా 3 సంవత్సరాలకి ఇద్దరు, 3 సంవత్సరాలకి ఇద్దరు, సంవత్సరంన్నరకు అలాగ ఇద్దరు. అప్పుడుకి 7 పిల్లలు ఇచ్చాడండి దేవుడు. నేను చిన్నప్పుడే పాటలు పాడేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని. మా కుటుంబంలో ఎప్పుడైతే మేము ఎదిగామో మా కుటుంబం అప్పుడు ప్రార్థన, కుటుంబంలో తమ్ముళ్ళు, అక్కలు అందరూ కూడా యేసయ్యని తెలుసుకున్నారండి. తల్లిదండ్రులకు తెలియదండి దేవుడంటే. మేము అన్ని కష్టాలు పడ్డామండి. రాసిన తర్వాత ఒక టీచర్ మీకు కుట్టు నేర్పిస్తారు, కుట్టు నేర్చుకో మిషన్ అని చెప్పారు. అనేది తీసుకెళ్ళారండి మమ్మల్ని. తీసుకెళ్ళి ఆ కుట్టు మిషన్లో మాకు కుట్టు మిషన్ నేర్చుకున్నానండి. చదువు లేదు, చదువు ఆఫ్ చేసాం. మరి కుట్టు మిషన్ అన్న నాకు దయచేయి తండ్రి అని చెప్పి నేను మనసులో చేసుకునేదాన్ని. తల్లిదండ్రులకు చెప్పేదాన్ని కాదు, ఎవరికి చెప్పేదాన్ని కాదు. నేను అప్పుడు కుట్టు మిషన్కి సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ అని అక్కడ పెట్టారండి ఏలూరు. అక్కడ నా పేరు ఇచ్చారు టీచర్. ఇస్తే వెళ్ళి అక్కడ నేర్చుకున్నానండి నేను. కుట్టు మిషన్ నేర్చుకొని ఆ మిషన్ కుట్టేదాన్ని. మిషను మిషను అన్నీ కూడా కుట్టేదాన్ని ఇంట్లో. ఇంట్లో పనులు చేసుకుంటూ అప్పట్లో ఆ కుట్టు మిషన్ అయిన తర్వాత నాకు వివాహాలు చేశారండి. చేసిన తర్వాత చిన్న పిల్లల్ని కూడా చంటి బాబు 4వ బాబుని వదిలిపెట్టేసి మా అమ్మగారికి వదిలి మా అమ్మగారు చూసుకుంటారు. పోతపాలు పట్టుకమ్మా, వీడు చూస్తే నాకు చదువు లేదు, ఏమీ లేదు, నేను మిషన్ అన్నా నేర్చుకుంటాను అని చెప్పేసి ఇంకా పరీక్ష చేసిన తర్వాత నా భర్తకి ఎలాంటి దేవుడంటే అసలు తెలియదండి ఆయనకి. నేను ఎక్కడన్నా ప్రార్థనకి వెళ్తే వద్దమ్మాయి, నువ్వు పిల్లలతోటి వెళ్ళొద్దు, నువ్వు పిల్లలతో వెళ్ళలేదు, నువ్వు పడుకో అంటే నా తోడుబుట్టు మా అక్క రానివయ్యా, ఎక్కడికైనా మేము ప్రార్థనకి వెళ్తామని చెప్పి మా అక్క చెప్పి నన్ను తీసుకెళ్ళి ఆమె కూడా దైవ సేవకురాలు అయిందండి. ఆమె దైవ సేవకురాలు, వాళ్ళు సంఘము సహవాసం ఉంది. మరి మళ్ళా నాకు దేవుణ్ణి పూర్ణంగా నేను ఎదిగానండి. ఎదిగిన తర్వాత నా భర్తగా భయంకరమైనటువంటి నేను చనిపోతానని ప్రతిరోజు ఆయన భయపడేవారు. ఒకరోజు ఆయనకి విజయవాడ అండి మాది. ఆ విజయవాడలో వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళు ఆయన్ని బాగోలేదని తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను, నా తల్లి, ఈ 6 బిడ్డలు మేము అన్నానికి అన్నం లేక ఎంతో బాధపడేవాళ్ళమండి. తల్లి ఆ పని చేసి మమ్మల్ని నాకు తోడుగా ఉండి నా బిడ్డల్ని నాకు సహాయం చేసేదండి. ఆయనేమో విజయవాడలో వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గర ఉన్నారని. అప్పుడు నాకు మేము చర్చికి వెళ్ళే సేవకులు ఆశీర్వాదముగానని దైవ సేవకులు నేను బిడ్డల్ని పెట్టుకొని పడుకున్నప్పుడు నాకు కల్లో, అమ్మా దేని వల్ల నయమవ్వదు, ప్రార్థన వల్లే నయమవుద్ది అని నాకు చెప్పారని. చెప్పిన తర్వాత మళ్ళీ అలాగ పడుకున్నానండి. పడుకుంటే మళ్ళీ వచ్చి అమ్మా ఆ జబ్బు దేని వల్ల నయమవ్వదు, ప్రార్థన వల్ల నయమవుతుందని నాకు చెప్పాను. నాకు చెప్పినప్పుడు ఏంటి
దైవ సేవకులు సేవకులు కళ్ళ వచ్చారు ఏంటి అని చెప్పేసి మళ్ళీ పడుకున్నానని. మళ్ళీ పడుకుంటే నాకు మార్కు సువార్త 16 అధ్యాయము 16 వచనం చూడమ్మా అన్నారని. అప్పుడు నేను లెగిసి బైబుల్ తీసి చదివానండి. చదివితే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని బైబుల్ తీశానండి. అప్పుడు మా అమ్మగారికి చెప్పా, అమ్మా నాకు కల్లో సేవకులు వచ్చి నాకు వాక్యం చెప్పారు అని చెప్పాను అని మళ్ళీ పడుకున్నా. మళ్ళీ పడుకున్న తర్వాత మా అమ్మగారికి చెప్పి పడుకున్న తర్వాత తెల్లారి 3 గంటలకి విజయవాడ నుండి నా భర్త వచ్చారండి. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారండి అమ్మా మీరందరూ వినండి. ఎలాంటి పరిస్థితుల్లో తలకి గుండు చేశారు, తాయితలు కట్టారు, మెడలో మతి లేదు. ఏంటి వచ్చారు అని అడిగాను. నేను నా బిడ్డల దగ్గర చనిపోతాను, అక్కడ నేను ఉండను అని చెప్పి వచ్చేసాను అన్నాను. సరే అని చెప్పేసి నేను రాత్రికి చిన్న వస్తువులు అమ్ముకొని జీవనం చేసేవాళ్ళం ఈ పిల్లల్ని పెట్టుకొని. అప్పుడు రాత్రికి స్నానం చేసి ఈ తాయితలంతా తీసి పడేసేసి రాత్రికి సేవకుని దగ్గరికి వెళ్ళిపోయాం ప్రార్థన చేసుకుంటాకి. బిడ్డల్ని మా అమ్మగారి దగ్గర ఉంచేసి మేము వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఏంటి వచ్చారని అడిగాను. అడిగితే ఇలా సంగతి ఇలాగ అయింది అండి అయ్యగారు, ఆయనకు నిద్ర పట్టట్లేదు, నేను చనిపోతాను అంటున్నాడు అని అంటే, మీరు ఇక్కడే పడుకోండి ప్రార్థన చేస్తాను, 3 రోజులు రండి ఇక్కడికి అని చెప్పాదని. 3 రోజులకి ఆ జబ్బు పోయింది, నిద్రపోతున్నాడు, శుభ్రంగా ఏమీ లేదని. అప్పటి నుంచి పాస్టర్ గారు నీ పనికి నువ్వు వెళ్ళిపో, ఆమె పని ఆమె చూసుకుంటుంది, మోజస్ నువ్వు పనికి వెళ్ళిపో, నీకు పిల్లలు తినటానికి బిడ్డలు ఉన్నారు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన తెల్లారు లేచి ముఖం కడుక్కొని వెళ్ళిపోయేవారు. నేనేమో నా పని నేను చేసుకున్నాను. అట్ట 3 రోజులు వెళ్ళామని. అది ఏమైపోయిందో పోయింది. ఆనాటి నుండి ఆయన బైబిల్ పట్టుకొని సువార్త సేవ చేసేవారు. సువార్త 40 సంవత్సరాలు చేశాను. 40 సంవత్సరాలు ఎంతో మందిని మార్చారు ప్రార్థన వల్ల. వాళ్ళందరూ మార్చారు. మా బిడ్డలందరూ పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళందరికీ వివాహాలు చేశారు. శుభ్రంగా సేవ చేశారు. మాకు ఈ దేవుడు ఏ కొదువు లేకుండా ఆ రోజు తిండి లేని మాకు ఇప్పుడు అన్నీ ఇచ్చారు. 7 బిడ్డల్ని ఇచ్చారు మాకు. 7 బిడ్డల్ని దేవుడు కాచి కాపాడి అందరికీ వివాహాలు జరిపించారు. అన్ని విధాల ఏ కొదువు యేసయ్యను నమ్ముకున్న తర్వాత మాకు ఏ కొదువు కూడా లేదండి. ఈ వయసు నా బాల్య దశ నుండి యవ్వన దశ నుండి ఇంత ఈ వాళ్ళకి దేవుడు నన్ను వదిలిపెట్టడు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దని చెప్తున్నాడు అండి. ఆ విధంగా నా పెద్ద కుమార్తెకి 2 బిడ్డలండి. 2 బిడ్డల తర్వాత ఒక పాపకి, రెండో పాప 9వ నెలకి
ఆమెకి జబ్బు చేసిందండి. జబ్బు చేస్తే భయంకరమైన జబ్బు. చనిపోతది. అందరూ చనిపోద్ది అంటున్నారు. ఆమె జబ్బు శ్రీశైలంలో చేసిందని ఏలూరు తీసుకొచ్చారు. ఏలూరు తీసుకొచ్చి ప్రార్థనకెళ్ళింది. ప్రార్థనకెళ్ళిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఒక్కతే ప్రార్థన చేసుకుంటుంది. పాస్టర్ గారు మోజేస్ గారు అమ్మాయి ఇంకా వెళ్ళలేదు. ఆమెకేంటో మతి తిరిగిపోయింది. వాళ్ళ నాన్నగారికి తీసుకురండి అని చెప్తే అప్పుడు వెళ్ళి తీసుకొస్తే మతి లేదు, సరిగా ఏడుస్తుంది. దేవా 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 అని చెప్పండి ఏడుస్తుంటే జనం అందరూ వచ్చారని. ఏమైంది ఆమెకి? జనం అందరూ చిన్న పిల్ల, 9 నెలల పిల్ల. ఆ పిల్లగా పాలు ఇయ్యదు, ఏమి ఇయ్యదు. ఆ గొడవలన్నీ తీసుకెళ్ళి బావిలో పడేసేస్తుంది. అలాగ చేస్తుంటేనండి నా బిడ్డ ఎంతమందిని లోపలికి వచ్చిన వాళ్ళు బయటకు తోసేసి అందరేమో హాస్పిటల్ తీసుకెళ్ళండి మోజస్ గారు అంటే హాస్పిటల్ మేము తీసుకెళ్ళాం. నేను రాను అంటుంది. జనమందరూ చూస్తున్నారు ఏంటి ఆమెకి అని. పిల్లేమో పాలకేడుతుంది. అప్పుడు నేను హాస్పిటల్కి రాను, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పిందండి అమ్మాయి. అప్పుడు ఇంటికి తీసుకొస్తే తలుపేసుకొని జనమందరూ మా ఇంటి నిండా వచ్చేసారని. ఇంటి నిండా వచ్చేసి ఏమైంది దేవకుమారికి, ఏమైంది అంటున్నారని. ఆమె యవ్వన కాలం ముందు సండే స్కూల్ జరిపేదండి, పెళ్ళి కాకముందు ఆమె. అప్పుడు ఈయన తలుపేసేసుకొని మొత్తాన్ని బయటకు దోసేసి కొబ్బరి నూనె తీసుకొని యెహోవా దేవా నన్ను కాపాడండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటుంది. వాళ్ళందరేమో మీ అమ్మాయికి ఎవరో చేతబడి చేశారు అని అంటున్నారు. వాళ్ళ నాన్నగారు మరి ఆమె అంటే మహా ప్రేమండి, పెద్ద కూతురు అంటే. అప్పుడు ఏమి తోసక ఉంటే వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళండి మోజస్ గారు అంటే ఆమె రానంటుంది. అప్పుడు ఆ అమ్మాయికి ఎవరో చేతబడి చేశారు. ఆ చేతబడి మరి చేతబడితో పిలుచుకొచ్చి చేతబడి చేపించమన్నాను. అప్పుడు ఆమెమో అన్నం తిందో, పాపకి పాలు ఇవ్వదు. ఆ పాపను నేనే చూసుకుంటున్నా. అప్పుడు ఏం చేశారు, ఆ పాప మేము ఒక వాడిని తీసుకొచ్చేసి బొమ్మను తయారు చేసి గోధుమ పిండి తెచ్చి బొమ్మను తయారు చేసి విగ్రహం పెట్టాడండి అక్కడ. ఆ విగ్రహం పెట్టి అక్కడ కుంకుమ పసుపులు ఏయో పెట్టి పిల్లను కూర్చోమంటున్నారండి. దేవకుమారిని కూర్చోమంటే నేను కూర్చోను, వెళ్ళిపోమ్మను అవుతుంది, కూర్చోను అంటుంది. ఎలాగోలాగా కూర్చోబెడితే అన్ని చిందరమందరగా చేసేసి ఇసురు కొట్టేసి ఇలా వెళ్ళిపోమ్మని వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. అవన్నీ చూస్తారని జనాలు మేము బేరాలు అడ్డం కట్టి ఆ పూజ చేయించామండి. ఆ చేతబడు అని అంటే చేసిన తర్వాత ఎవరో ఒకరు అమ్మాయికి ఏమి లేదు, ఆమెని వైజాగ్ తీసుకెళ్ళండి, మనసు స్థిమితం లేదు, వైజాగ్ తీసుకెళ్ళమంటే వైజాగ్ తీసుకెళ్ళామండి అక్కడికి. అలాగే అమ్మా తీసుకెళ్తే అక్కడ పిచ్చోళ్ళు, అందరూ పిచ్చోళ్ళే, మతి లేనోళ్ళు పిచ్చోళ్ళు. ఆ పిచ్చోళ్ళల్లో ఏమైనా పెడితే ఈమె అలాగే ప్రార్థన చేసుకుంటుంది. అక్కడ వాళ్ళు మీరు వెళ్ళిపోండి, మీ అమ్మాయిని ఇక్కడ ఉంచండి, పాపని తీసుకొని వెళ్ళిపోండి అన్నారండి. వాళ్ళ నాన్నగారు నేను పాపని తీసుకొని ఏలూరు వచ్చాను. ఏలూరు వచ్చిన తర్వాత వారం పాపను తీసుకొని వెళ్ళి
ఆమె పరిస్థితి ఎలాగుందని చూస్తానికి వెళ్ళేవాళ్ళం. ప్రతి వారం అట్లా ఒక నెల, ఒక 2 నెలలు 3 నెలలు అలాగ ఉంచేసి వారం వెళ్ళి వచ్చేవాళ్ళం. అప్పుడు వాళ్ళకి అన్నం తినటానికి టయానికి ప్లేట్లు తీసుకొని వెళ్ళి లైన్లలో ఉండాలని. లైను 12 గంటలకి వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన చీరలు కట్టుకోవాలి. పిచ్చోళ్ళ చీరలే అలా కట్టుకుంటుంటే ఈ పిచ్చోళ్ళందరూ మధ్యాహ్నం పూట చెట్ల కింద కూర్చొని పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు. ఏమైతే బాగుండేది, చూస్తా ఉండేది. ఏమైతే అలాగ ఉన్న తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంటికి పంపించారండి. మనం అప్పుడు అడుగుతుంది, అమ్మ నాకు ఈ చీరలు ఇచ్చారు, ఈ చీరలు నేను కట్టుకుంటానా, నాకు ఈ అన్నం పెడతారు, నేను ఈ అన్నం తింటానా, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని అడిగేది. అయినప్పటికీ ఒక సిస్టర్, దేవకుమారి, నీకేమి లేదమ్మా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, నీ దేవుణ్ణి నిన్ను కాపాడుతాడని చెప్పి ఉన్నప్పుడు మరి మేము మా అమ్మాయిని తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత మందులు వేసుకోవాలన్నారు. మందులు వేసుకుంటుంటే, అమ్మా ఈ మందుల వల్ల నాకు నయం అవ్వదు, నాకు ప్రార్థన వల్లే నయం అవుద్దని నా కూతురు ప్రార్థన అందరినీ, అమ్మ ప్రార్థన చేయండి, నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేసి, దైవ సేవకులు ప్రార్థన చేసి, ఆమె ప్రార్థనే దేవుడు ఆమెని, నీ విశ్వాసము నిన్ను స్వస్థపడుతుందని ఆ బిడ్డని స్వస్థపరిచారండి. ఆమెకి మరి 2 బిడ్డలండి, 2 కూతుర్లు. ఆ పాప పుట్టిన తర్వాత, ఆ చిన్న పాప పెద్ద అయిన తర్వాత, దేవా నాకు కుమారుడు కావాలి, దేవా నాకు కుమారుడు కావాలి, 2 పాపలను ఇచ్చావు నాయన అంటే అని ప్రార్థన చేసుకుంటే, మళ్ళీ కుమారుడు కావాలంటే కుమారుడు ఇచ్చారు. ఆ కుమారుడు 3వ కుమారుడు, 2 పాపలు, 2 అమ్మాయిలు, 1 బాబు. ఆ బాబుని దేవునికి సమర్పించుకున్నారండి తల్లిదండ్రి. దేవుడు వాళ్ళని కొండ మీద పట్టణం వెలుగునిచ్చినట్లుగా ఆ కుటుంబాన్ని ఆదరించారు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించారు, అభివృద్ధి పరిచారు. ఇంకా రానున్న దినాల్లో ఇంకా వాళ్ళని అభివృద్ధి పరుస్తారు, వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇస్తారు. మా అమ్మ, మా తల్లిదండ్రి యేసయ్య అంటే తెలీదు, వాళ్ళకి ప్రార్థన అంటే తెలిసేది కదండి ఆ రోజుల్లో. అందుకనే వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారు. నా భర్తకి ఏమి కూడా రాలేదు. ఇప్పుడైతే ఇంతవరకు నాకున్న కోరికలు ఏంటంటే, బిడ్డలందరూ దేవుణ్ణి ఎరిగారండి. నా మా బిడ్డలందరూ దేవుణ్ణి ఎరిగారు. అందరూ కూడా మంచిగా నిన్ను కలిగి యేసయ్య గొప్ప దేవుడని తెలుసుకున్నారండి. నా కోరికలు ఏముంది, నాకు 70 సంవత్సరాలు వచ్చినాయండి. బిడ్డలందరూ మీలో యేసుక్రీస్తు గొప్ప దేవుడు నిన్ను కలగాలి, ఇంకొక బిడ్డలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, కుమార్తెలు, మా బంధువులు అందరూ యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి. చిన్న కుమారుడు 3వ కుమారుడు బాబీ మార్చాలి నాయన నిన్ను. ఆయన నాకు ఇంకా సంతోషవంతం మంచి నిన్ను కలిగి జీవించాను నాయన. నా బాల్య దశ నుండి యవ్వన దశ వృద్ధాప్యం వరకు నన్ను ఎత్తి పట్టుకున్న తండ్రి, ఈ బిడ్డలని, ఈ కుటుంబాలు అన్నీ కూడా మీ యొక్క సేవలో, మీ యొక్క వాక్యానుసారంగా నడిచేలాగా దయచేయండి. బాబీని ఈ నూతన సంవత్సరంలో బాబీ మనసు మార్చండి నాయన. అందరూ మంచిగా జీవించాలి. రానున్న
ఇదిగో దేవా, మొదలు వచ్చినయి, ఉన్నయే గడిచినయి, వదిలిపెట్టి రానున్న వాటిని వెతకమంటున్నావు తండ్రి. అవన్నీ వెతికి బిడ్డలందరినీ క్షేమంగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.